హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే. ఈరోజు 1 డిసెంబర్. ఇప్పటివరకు ఒక ట్రేడ్ కూడా చేయలేదు. టైమ్ ఇదేంది అమ్మా. టైం కరెంట్లీ 11:14 అవుతుంది. అనలిస్ట్ కూడా మీ మీ ముందే లైవ్గా చేద్దామని చెప్పేసి వచ్చేసా. ఓకే, మూడంటే మూడు ట్రేడ్లే చేసాం. అదే ట్రేడింగ్లో మ్యాజిక్. లిమిటెడ్ ట్రేడ్స్ పెట్టుకుంటే నువ్వు లాంగ్ టైంలో ప్రాఫిటబుల్ ఉంటావు, నీకు మైండ్ కూడా పీస్ ఉంటుంది. ఓకే, సో నేను లాస్ట్ టైంలో ప్రాఫిట్ వచ్చినప్పుడు 10,000 విత్డ్రా కొట్టినాం. సో నీకు క్లియర్గా చూపిస్తాను 50,000తో ఎట్లా ట్రేడింగ్ చేద్దామో సింపుల్గా చూపిస్తాను. మూడు ట్రేడ్లే చేయండి గైస్. లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్. బ్రెయిన్ని పీస్ఫుల్గా పెట్టుకోండి అంతే. ఓకే, ఎవడెవడో ఏమేమో చెప్తుంటారు, అన్ని పట్టించుకోకండి. ఓకే, చలో సెన్సెక్స్ ఓపెన్ చేసుకుందాం. నిఫ్టీ 50 ఓపెన్ చేసుకుందాం. ఓకే, నిఫ్టీ చూసుకున్నట్లయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. గ్యాప్ అప్ ఓపెన్ బ్యాక్ టు బ్యాక్ కింద పడ్డది గైస్. ఇగో ఓపెన్ టింగ్ టింగ్ అని కింది పడుతుంది. డే చార్ట్లో ఇట్లా కనిపిస్తుంది. మనం ముందే వేసిన ఒక ట్రెండ్ లైన్ ఇట్లా ఉండే కదా ఒకటి, అది మళ్ళీ పెట్టేసుకుందాం. ఏడుంది అది? ఇక్కడ వస్తున్నా సమ్వేర్ అండ్ ఇక్కడ కదా ఇది. ఓకే, జోన్ లోపలికి వచ్చేసి నేను ముందు కూడా చెప్పా, గ్యాప్ అప్ ఓపెన్ మళ్ళీ జోన్ లోపలికి వస్తుంది. పైనుంచి వెళ్తే ఇంకా వెళ్తూనే ఉంటుంది అని చెప్పేసి సంథింగ్ అలాంటివే జరుగుతుంది. ఓకే, సెన్సెస్ కూడా చెక్ చేసుకుందాం. సెన్సెక్స్లో ఏం జరుగుతుంది? సేమ్ ఈ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అయితే ఒకటి గీసేద్దాం గైస్. ఓకే, ఓకే, ఇక్కడ జోన్ కింది కనిపిస్తుంది, బట్ ఇక్కడ ఒక చిన్న ట్రెండ్ లైన్ ఉంది. ఓకే, కింద 9:15 ఏమో డే చార్ట్లో. 1 అవర్లో మీరు చూసుకున్నట్లయితే కింద కూడా ఒక చిన్న ట్రెండ్ లైన్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా 1 అవర్లో చూసుకున్నట్లయితే కింద ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఓకే, పైన ఇగో ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుని కాబట్టి ఇక్కడ ఒకటి పెట్టేసాం 1 అవర్ టైం ఫ్రేమ్లో చిన్నది. ఇది అవసరంలే యాక్చువల్లీ, బట్ పెడదాం ప్రస్తుతానికి. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఇగో మార్కెట్ 5 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ ఇది, తర్వాత సైడ్ వేస్ అయింది, పైకి వెళ్ళిన ట్రై చేసింది కానీ మళ్ళీ కింది తొక్కేసింది. ఈఎంఐ కింద బ్రేక్ అయ్యి ఇప్పుడు ఈఎంఐని బ్రేక్ చేయడానికి పైకి వెళ్తుంది. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే ఇంకా కిందికి వస్తుంది అనిపిస్తుంది, కానీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఈ చిన్న టైంలో అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి జరిగిన పోరాటంలో ఇది ఒక ట్రెండ్ లైన్ ఒకటి వస్తుంది, కింది సైడ్ ఇది ఒకటి వస్తుంది. ఇన్ని ట్రెండ్ లైన్స్ ఎందుకు అనుకోవచ్చు, కానీ కొంచెం మైండ్కి మనకు క్లారిటీ రావాలి కదా, అది ఇంపార్టెంట్. సో చూసుకున్నట్లయితే మార్కెట్ యాక్చువల్లీ పైకి వెళ్ళాలి ఓవరాల్ ట్రెండ్ పర్స్పెక్టివ్లో, కానీ ఎందుకో షార్ట్ టైం ఫ్రేమ్కి కిందికి పడుతుంది అనిపిస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఇంకొక చార్ట్ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ కొంచెం కింద ఎండ్ అవుతే నేను కాల్లో పుట్లో ఎంటర్ అవుతా. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయి పైన క్యాండిల్ ఎండ్ అయితే ఒక చిన్న స్కాల్పింగ్ చేయని ట్రై చేస్తా కాల్ సైడ్. సో రెండిటికి మనము రెడీగా ఉందాము. 3 చార్ట్లు పెట్టుకుందాం. ఓకే, సో సెన్సెక్స్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది కదా, ఎక్కువ క్వాంటిటీ రాదు, బట్ ఇట్స్ ఓకేలే. 408 అంటే 408 ఇంటూ 408 ఇంటూ ఫస్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత పుట్టు ప్రీమియం చాలా తక్కువ ఉంది. తీటా తీటా ఎన్ని డేస్ 4 డేస్ ఉంది ఎక్స్పైరీ కానీ. ఓకే, వాల్యూమ్ చేంజ్ డెల్టా 5.6, ఇక్కడ 2.6. ఓకే, డన్. ఓకే గైస్, రెండు యాడ్ చేసుకున్నా. ప్రీమియం మూవ్ అవుతుంది, ప్రీమియం ఓకే, ఎగ్జాక్ట్ దీనిలాగానే మూవ్ అవుతుంది. సో మనం ఎంత మేబీ 120 140 120 కాయింట్ తోటి చేద్దాం. చాలా తక్కువ, బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్ మనం బ్రెయిన్ని షార్ప్ చేసుకోవాలి, దాని తర్వాత డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, ఇంకోటి గైస్, కోర్స్ వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను ఈవినింగ్ లోపల మీకు ఒక వీడియో వేసి చూపిస్తా. ఓకే, లింక్ కూడా ఇచ్చేస్తా. నిఫ్టీ నిఫ్టీ కూడా సిమిలర్ గైస్.
ఇక్కడ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. బట్ స్టిల్ మనం రెండు సైడ్లు రెడీగా ఉందాం. ఓకే, ఇక్కడ ఒక కాల్, ఇక్కడ ఒక పుట్. 5 minutes టైం ఫ్రేమ్, 5 minutes టైం తర్వాత 1 minute చేంజ్ చేస్తా. ప్రస్తుతానికి 5 minutes పెట్టా. ఓకే, చూద్దాం ఇది ఎట్లా మూవ్ అవుతుంది. ఇప్పుడు 6 points పర్లేదు. ఓకే, ఇక్కడ ఒక పుట్లో ఒకటి ఎంటర్ చేయవచ్చు గైస్, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిట్లో ఉంది 13 points స్టాప్ లాస్ తోటి. బట్ లెట్స్ సీ, ఈ క్యాండిల్ కొంచెం టూ మచ్ హెవీగా ఉంది. లేదంటే నేను ఇక్కడ ఎంటర్ చేస్తుండే యాక్చువల్లీ. ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది గైస్, పుట్లో ఎంటర్ అవ్వచ్చు. చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవుతా. చూద్దాం ఎంత క్వాంటిటీ. ఇక్కడ 200 వస్తుంది మనకి. బట్ గైస్ క్యాండిల్ అయితే చాలా బాగుంది. ప్రీమియం స్లోగా మూవ్ అవుతుంది చాలా. ఇగో అంత స్లోగా. ఇక్కడ ఎంటర్ అవుదాం అనుకుంటున్నా గైస్, బట్ కొంచెం సేపు వెయిట్ చేద్దాం అవన్నీ. ఎందుకంటే ఇగో వి నెవర్ నో. ఓకే గైస్, 180 క్వాంటిటీ వచ్చింది మనకి పుట్ సైడ్లో కాబట్టి ఫస్ట్ ట్రేడ్ ఎంటర్ అయినా. ఎందుకు ఎంటర్ అయినా అంటే నాకు ఈడ ఇగో ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ పైకి ఎంత వరకు సేఫ్, దీని కింద ఉంటే నేను సేఫ్, దీని పైకి వెళ్తే స్టాప్ లాస్ బుక్ చేసుకోవాలి. బ్లైండ్గా ఎక్కువ ఆలోచించవద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి. కరెంట్లీ 900 రూపీస్, 600 రూపీస్ లాస్ నడుస్తుంది. నేను ఎందుకు తీసుకున్నా అంటే ఎగ్జాక్ట్లీ ఈ రెడ్ క్యాండిల్ ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకొని ఎండ్ అయింది. సో ఛాన్సెస్ ఆర్ హై దట్ ఇది కిందికి పడాలని. బట్ చూద్దాం 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 చూసేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం ఏం జరుగుతుంది. ఇక్కడ వరకు అంటే 15 points స్టాప్ లాస్ చాలా ఎక్కువైపోతుంది కదా. 15 points అంటే 15 into 180 పెట్టుకుంటే 2700 లాస్ దాకా తీసుకోవచ్చు మనం. ఇక్కడ పెట్టుకుంటే చూద్దాం, ఇక్కడ నుంచి 20 వస్తుందా? పాపా 20 ఈజ్ టూ మచ్ కదా బాబీ. చలో గ్రీన్లోకి వచ్చేస్తాం. ఎనీహౌ 200 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి 2700 దాకా చూపిస్తుంది. స్లో ఉంది గైస్ మార్కెట్. ప్రీమియం డికే కూడా అంత ఎక్కువ లేదు, ప్లస్ మార్కెట్ స్లో ఉంది. ఒక పంపు కావాలి, లేదంటే కష్టం. ఇది నా ఫస్ట్ స్టెప్ చూడండి, కరెంట్ 200, 300 నడుస్తుంది. ఓకే, మార్కెట్ స్లోగా డ్రిప్ అవుతుంది. ఒక్కటే భయం ఏంటంటే ఈడ ఒక సపోర్ట్ ఉంది, బట్ సపోర్ట్ ఇంకా కింది దాకా ఉంది. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ ట్రేడ్ కదా, ఇట్స్ ఓకే. టూ మినిట్స్ టైం ఉంది ఇంకా. 2 minutesలో కొంచెం కింద పడితే మనకు కొంచెం సేఫ్ ఉంటాం మనము. సింపుల్, నేను తీసుకున్న రీజన్ ఎందుకంటే మార్కెట్ స్లోగా కిందికి పడుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 15 EMI నుంచి ఒక గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ చేసింది. సో అదొక్కటే నమ్మకంతో తీసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఇది నేను చూడా ఇక్కడ దాకా వచ్చిందా అని. బట్ చూద్దాం. జస్ట్ ఏంటంటే ఒకటి అనాలిసిస్ చేసేసుకోవాలి, ట్రేడ్ తీసేసుకోవాలి. ఆ అనాలిసిస్ ఫ్లాప్ అయింది అనుకోండి, మార్కెట్ నుంచి బయటికి వచ్చేసేయాలి, అంతే. ట్రేడింగ్ అంటే ఎంత కాంప్లెక్స్ ఆలోచిస్తే అంత కాంప్లెక్స్ అయిపోతుంది, ఎంత సింపుల్ పెడితే అంత సింపుల్ అవుతుంది అనమాట. ఓకే, అది సింపుల్. నేనైతే క్లియర్గా ఉన్నా భయ్. దీనికన్నా పైన 11 వెళ్ళింది అనుకో, నేను కామ్గా ఎగ్జిట్ అయిపోతా. ఆల్మోస్ట్ టచ్ అవుతుందో.
तेरी ओ तेरी ओ तेरी ओ राबा तेरी ओ तेरी ओ तेरी ओ चारों दिशाएं గైజ్ ఇలా నేను స్టాప్ లాస్ పెట్టేస్తున్నా. ఓకే, ఎందుకంటే దీనికన్నా కింద వస్తే ఐ డౌట్ పడిపోతుంది అది. ఓకే, ఫాస్ట్గా పెట్టాలి. 180 క్వాంటిటీ 4 ఫాస్ట్గా పెడతా, లేకపోతే మళ్ళీ అది ట్రింగ్ అని కొట్టేస్తుంది కిందికి. ఓకే, ఇది బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇట్స్ దిస్ ప్లేస్ ఈజ్ బెటర్. సో ఇంకొంచెం కింద. ఓకే, ఫస్ట్ ట్రేడ్ లాస్ అయిపోయింది గైస్ మనది. ఎప్పుడు ఎందుకు ఫస్ట్ ట్రేడ్ లాస్ అవుతాం మనము. బట్ ఇట్స్ ఓకే. పైన కొడుతుందా? స్పైక్ కొడితే ఇది వెళ్ళిపోతుంది పైకి, బట్ చూద్దాం. స్లో ఉంది. నిఫ్టీ కూడా అట్లనే ఉంది. ఇగో ఇంత స్లో ఉంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. మార్కెట్ ఇది బ్రేక్ అయితే కాల్లో ఎంటర్ అవ్వచ్చు. అగైన్ నేను సేమ్ గైస్ ఇక్కడ నుంచి అగైన్ ఇంకొక రెడ్ క్యాండిల్ షార్ప్గా ఎండ్ అయింది అనుకో, నేను మళ్ళీ పుట్లో ఎంటర్ అవుతా. దిర్ ఈజ్ నో బ్యాకప్ ఇన్ దాట్. ఓకే, ఇక్కడ చాలామంది స్టాప్ లాస్ సెట్ చేసి పైకి పోతుంది. చూద్దాం చూద్దాం చూద్దాం. ఇగో అయ్యో చూడండి, ఇక్కడ స్టాప్ లాస్ మనది హిట్ చేసింది, కిందికి పోయింది ఇంకా చాలామందిది, మళ్ళీ ఇప్పుడు పైకి పోతుంది. అట్లుంటుంది అన్నమాట ట్రేడింగ్ అంటే, మజాకా. ఇక్కడ చూడండి, ఇండెక్స్ ఇంకా పైనే ఉంది, పుట్టు ప్రీమియం పైకి వెలుగుతుంది. సో అది చారో దిశాయే రికార్డ్ అవుతుందా? అవుతుంది. మెల్లగా చూడండి, ఎంజాయ్ చేద్దాం మనం ట్రేడింగ్ని. 1600 రూపీస్ లాస్ చూపిస్తుంది. నేను కావాలంటే ఇంకొక ట్రేడ్ కూడా లాస్ అని అనుకోండి. ఒక్క ట్రేడ్ నేను అనుకున్న డైరెక్షన్లో వెళ్ళిపోతే నేను ప్రాఫిటబుల్ అయిపోతా. ఇదే మీరు కూడా చేయాల్సింది. మీ యూజువల్లీ కొత్తలో ఏమైంది అంటే, ఇది ఇక్కడ పెద్దగా ఉంటుంది లాస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5000 ఉందనుకో, సెకండ్ ట్రేడ్ ఇంకొక 3000 అయిందనుకో, 8000 అవుతుంది. థర్డ్ ట్రేడ్ వాళ్ళు కొంచెం 2000 ప్రాఫిట్ రాగానే ప్రాఫిట్ తీసేస్తారు. ఇప్పుడు ఓవరాల్గా మనం లాస్ ఉంటాం. ప్రాఫిట్ ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలి, లాసులు చిన్నవి తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ వెళ్ళడానికి వెళ్తుంది చూడండి. ఇప్పుడు ఆగడం బెటర్ గైస్, ఎందుకంటే ఏ డైరెక్షన్ ఫిక్స్ అవ్వలేదు. సో వెయిట్ చేయడం బెస్ట్, క్లియర్గా అనిపిస్తుంది. ప్రీమియం చార్ట్లో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది. సో ఆగడం ఇంపార్టెంట్ అన్నమాట. సో బాబా ఇది చూడండి, బ్రేక్ అయి కిందికి వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని పాయింట్స్? 9. బా మంచిగా నడుస్తుంది ప్రీమియం మూమెంట్. ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి 10 పాయింట్స్. వావ్, అదే నువ్వు దీంట్లో చూస్తే అంత ఉండదు. నిఫ్టీలో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 పాయింట్స్. గైస్ ఐ థింక్ బా నేను కొంచెం అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తా, ఎందుకంటే ఎక్స్పైరీకి ఇంకా టైం ఉంది కాబట్టి. ఓకే, 120 క్వాంటిటీ ఎంటర్ అవుతున్నా గైస్. ఓకే, కాల్లో ఎంటర్ అయినా. దీని స్టాప్ లాస్ డిఫైన్ పెట్టుకుందాం. ఈ జోన్ లోపలికి వస్తే మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ. ఓకే, దూరం అయిపోతుందా? ఇక్కడ అంటే దూరం అయిపోతుంది యాక్చువల్లీ. ఎన్ని పాయింట్స్ ఉంది? చారో దిశాయే 15 పాయింట్స్. 15 అంటే మనకు మ్యాక్సిమం పోతే ఎంత పోతుంది? 15 ఇంటూ 120, 1800 పోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ ట్రేడ్ మనకు లాస్ అయితే.
బట్ నాకు ఇంకా క్వాంటిటీ యాడ్ చేయబోదు అవుతుంది దీంట్లో. ఇది బ్రేక్అవుట్ అయితే నేను ఇంకో క్వాంటిటీ యాడ్ చేస్తాను అనేసి ఈ అకౌంట్లో 48,000 ఎంతనో ఉంది. మనకి మొన్న 2,000 లాస్ అయినాయి కదా, అది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఇది పైకి వెళ్తుందని. ఓకే, చలో ఒక 20 నేను యాడ్ చేస్తున్నా గైస్. యాడ్ అయిందా? ఓకే, ఇక్కడ యాడ్ చేస్తున్నా. యాడ్ కాలే. డబ్బులు తక్కువ పెట్టుకున్నా కాబట్టి పర్లేదు, ఇదే మంచిదిలే. లిమిటెడ్ ట్రేడ్ చేస్తాం మనం. ఓకే, చారో దిశాయే ఇగో అసలు ఇండెక్స్ కిందనే పడలే, ఈ ప్రీమియం చూడండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. చలో గుడ్. ఇక్కడ ఒక్క క్యాండిల్ రావాలి గైస్, ఇది లేస్తుంది ప్రీమియం గట్టిగా. బా 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 బా. కానీ ఈ ఈ ట్రెండ్ లైన్ ఈ ఇక్కడ ఏమే ఒక్కటే నాకు ఇదవుతుంది. ఇది నా సెకండ్ ట్రేడ్ గైస్. ఓకే, ఫస్ట్ ట్రేడ్లో 1,600 లాస్ అయింది. సెకండ్ ట్రేడ్ ఇది నాది. ఇక్కడ ఒక పెద్దది రావాలి యాక్చువల్లీ, చిన్న చిన్న తీసేస్తా గైస్ లైన్స్, నాకు కొంచెం డిస్ట్రాక్షన్ లాగా అవుతుంది. ఇంకా కొంచెం కింది నుంచి లేచి ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ ఇది లేచింది 30 మినిట్స్లో పెట్టుకుంటే నీకు అర్థమైపోతుంది. ఇగో కరెక్ట్ ఈఎంఐ నుంచి లేస్తుందని 30 మినిట్స్లో తెలిసిపోతుంది చూడండి గైస్, షార్ప్గా. ఓకే, ఇది సస్టైన్ అవుతుందని అనుకోండి, పైకి వెళ్ళిపోతుంది. సస్టైన్ అవ్వాలంతే. ఇంకొక 30 మినిట్స్కి 13 మినిట్స్ ఉందబ్బా, చూద్దాం. హమ్ జో చల్నే లగే. ఓకే, పుట్టు భయ్యా ఇల్లోనో ఇలా ఉన్నావా? हम जो चलने लगे हैं ये रास्ते, आहा मंजिल से बेहतर लगने लगे हैं ये रास्ते, आओ लो तले जाना कहाँ होगा पता, आओ मिलो थले जाना कहाँ ना हो पता. గుడ్, మంచిగా లేస్తుంది ఇది. ప్రీమియం లేవాలి. ప్రీమియం లేవాలంటే 600 కాల్ కదా, అది 600 కాల్ అంటే డెల్టా ఎంత 0.49 టైమ్స్ పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 50%. అంటే ఇది 2 పాయింట్లు పెరిగిందంటే ఇది 1 పాయింట్ పెరుగుతుంది అన్నట్టు అప్రాక్సిమేట్. ఓకే, తీటా గామా, గామా బాయ్ ఏం లేడు, తీటా కొంచెం ఉంది, బట్ ఇట్స్ ఓకే. देखे देखे जो भी मैं भी तूने सांस में आओ मिलो तले जाना చాలా స్లో ఉంది గైస్. ఈ ఆప్షన్ స్కాల్పింగ్ చేసేటప్పుడు ఇట్లా స్లో ఉంటే ఇగో చూడండి, ఇది పైకి వెళ్తుంది కానీ ప్రీమియం ఎట్లుంది, మజా రాదు. ఐవి ఎంత చెక్ చేసుకుందాం. ఐవి మనకి ఇంపార్టెంట్. ఐవి 24 ఉందా? ఓకే, అర్థమని ఐవి 10.78. ఓకే ఓకే ఓకే, దీని ప్రీమియం కూడా అట్లనే మెల్లగా ఉంది, ముసలి ముఖం లేక. ఓకే గుడ్. మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్
రూపీస్ రెడ్లో ఉన్నాం. ఈ ట్రేడ్లో 559 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. క్యాండిల్ చాలా బాగుంది ఇది. ఇగో మరి చూసుకున్నట్లయితే క్రేజ్ ఉంది క్యాండిల్లో. డైరెక్షన్ అయితే మనం కరెక్ట్ చూస్ చేసుకున్నాం ఇమీడియట్గా. బట్ ప్రీమియం ఒకటే స్లోగా మూవ్ అవ్వడం వల్ల కొంచెం నెగిటివిటీ ఉంది ఇక్కడ. సో అది కూడా చూసుకోవాలి. ఈ ఆప్షన్ బయింగ్లో ఏంటంటే మన డైరెక్షన్ కరెక్ట్ అయినా ప్రీమియం మూవ్ అవ్వకపోతే నువ్వు ఏం చేయలేవు. అట్లుంటుంది అన్నమాట. సో అన్నీ సాతియాల్సి వస్తుంది. అందుకే ఆప్షన్ బయింగ్ కొంతమంది డిఫికల్ట్ అనిపిస్తుంది, చాలామంది డబ్బులు కోల్పోతారు. నువ్వు లిమిటెడ్ పెట్టుకున్నావు అనుకో మంచిగా దున్నుకోవచ్చు. అదే సైడ్ 3 ట్రేడ్లు వస్తే వస్తే ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోవాలి కామ్గా. ఇప్పుడు నేను తక్కువ డబ్బులతో చేస్తాను. అదే నేను ఎక్కువ డబ్బులతో చేస్తుంటే ఇక్కడ 3000 ప్రాఫిట్ ఉంటున్నాయి, 2000 ప్రాఫిట్లు నడుస్తున్నాయి. ఇంకా ఎక్కువ డబ్బులతో పెట్టుంటే 20,000 ప్రాఫిట్ నడుస్తున్నాయి. ఇంతదానికి 20,000, ఎస్, ఎక్కువ డబ్బులు పెట్టుంటే. సో చిన్న డబ్బులో పెద్ద డబ్బులు అని కాదు, మన ప్రాసెస్ని ఫాలో చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత డబ్బులు ఎక్కువ పెట్టుకొని మనం మన సైకాలజీ ఫస్ట్ స్ట్రాంగ్ చేసుకోవాలి తక్కువ డబ్బులతోటి. అప్పుడు మనకు తెలిసిపోతుంది, అరే మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము, ఎక్కడ ఆగాలి, ఎక్కడ నెగ్గాలని తెలుస్తుంది. తర్వాత పెద్ద డబ్బులు పెట్టినప్పుడు కూడా అదే రూల్స్ ఫాలో చేస్తే ప్రాఫిటబుల్ ఉంటాం అన్నమాట. మంచిగా లేచింది, ఇగో ఎట్లా పడ్డది చూడండి, ఇంత మంచిగా లేచింది క్యాండిల్. తొక్కుతున్నారమ్మా, తొక్కుతున్నారు. बैठे बैठे ऐसे कैसे कोई रास्ता नया सा मिले. ఇక్కడికి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా గైస్. ఎస్, సెకండ్ ట్రేడ్ కూడా లాస్ట్లో వెళ్తుంది మనది. కమాన్, లాస్ట్ ఈఎంఐ సపోర్ట్ అంతే. ఇక్కడ ఈఎంఐ ఉంది చూడండి. आओ मिलो तले जाना कहाँ ना हो पता, आओ मिलो तले चलना कहाँ. పెద్ద చేస్తా చూడడానికి మజా వస్తుంది. మనం సమ్వేర్ అరౌండ్ ఇక్కడ తీసుకున్నాం గైస్, ఇక్కడనే కదా, ఇక్కడ తీసుకున్నాం అనుకుంటా. స్టాప్లో సమ్వేర్ అరౌండ్ ఇక్కడనే అనుకుంటున్నాను నేను. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనుకుంటే కొంచెం కింద పెట్టినా పర్లేదు. ఇక్కడ ఓకే. సో 6.10 స్టాప్ లాస్, ప్రాఫిట్ 20 పాయింట్స్ తీసుకుంటాను నేను. ఈ ప్రీమియం మూమెంట్లో 20 పాయింట్స్ వస్తుంది అనుకుంటా. స్లో ఉంది, బట్ వీ విల్ టార్గెట్ 20 పాయింట్స్ ఓన్లీ గైస్. ఓకే, చలో. ఇది మన సెకండ్ ట్రేడ్. మ్యాక్సిమం ప్రాఫిట్ 5,900 చూపించింది. ఓకే, జస్ట్ 120 క్వాంటిటీ గైస్. 120 క్వాంటిటీ 40,000, 353 ఇంటూ 120 అంటే ఈ ట్రేడ్కి 42,000 అవుతుంది గైస్. 42,000. ఓకే, बैठे बैठे ऐसे कैसे कोई रास्ता नया सा मिले. పాట పాడితే కాపీరైట్స్ పడతారా? చలో, ఇది బ్రేక్ అయితే ఇక్కడ దాకా వెళ్తుంది, బట్ మన టార్గెట్ చాలా పైన ఉంది. కరెంట్లీ 514 గైస్, 553, 600, 700. 700,
800, 900. ఇది బ్రేక్ అవ్వాలి ఇగో ఇక్కడ. ఇక్కడ ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అయిందనుకోండి వెళ్ళిపోతుంది పైకి. మ్యాక్సిమం 900 దాకా ప్రాఫిట్ చూసినాం గైస్ ఈ ట్రేడ్లో. అమ్ముడు, లెట్స్ డూ కొమ్ముడు. పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంది గైస్. 1000. నేను ఒక ప్రీమియం తక్కువ ఎందుకు తీసుకుంటున్నా తెలుసా? ఎప్పుడన్నా మూమెంట్ వచ్చిందనుకో, ఇది ఇందమని అయిపోగానే ప్రీమియం లేస్తుందని ఒకటి చూసా నేను, అందుకోసం అది అట్లా వాడదాం అనుకున్నా గైస్. చలో 1000, కమాన్. ఇది బ్రేక్ అయితే పైన వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్లీజ్ సీడీ దాకా రావాలి. 85,972 అట్లా. ఇలా స్లో అవ్వద్దు. ఓకే 1000, కమాన్. చలో 1300. ఇక్కడ అనిపిస్తుంది చూడండి గైస్ మీకు ప్రాఫిట్ లాస్ తెలుసు కదా. ఇందాక అనుకున్నాం కదా ఇగో ఇక్కడ దాకా ఎట్లనే వస్తుందని, ఇగో ఇక్కడ దాకా వచ్చేసింది. నేను లైవ్లో ఉంటే మీకు ఇక్కడ బుక్ చేసుకోమని చెప్తుండే, బట్ నా టార్గెట్ పైన ఉంది గైస్. నా టార్గెట్ ఈస్ 373, సంవర్ 373.50. చూద్దాం. అమ్మ ఏంది ఇది, అయ్యా మోసం, ఇది మోసం. ఏందయ్యా ఇది, ఇంత మంచి పైకి పోతున్నప్పుడు ఏంది ఇది? ఇది నిజంగా అన్యూజువల్ గైస్. ఇట్లా ఎక్కడన్నా చూసుట్రా మీరు గైస్. ఎగ్జిట్ టూ మచ్ అది. నేను ఇక్కడ రీఎంటర్ చేసుకుంటున్నా, పుట్లో రీఎంటర్ చేస్తున్నా గైస్, ఎందుకంటే ఆ మూమెంట్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. చాలా పెద్ద పుట్ అది. సో నేను రీఎంటర్ చేసిన ఇక్కడ. ఇగో అన్యూజువల్ గైస్, ఇది అసలు ఇట్లా కాదు యూజువల్లీ. ఎట్లనే ఇట్లా అవుతుందా ఎప్పుడన్నా మీరు చూసిర్రా? రప్పని పడ్డది. సో అందుకే నేను పుట్లో ఎంటర్ అయినా, ఎందుకంటే ఆ మూమెంట్ వచ్చినప్పుడు కొంచెం ఇంకా పడే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో లెట్స్ సి. 160 క్వాంటిటీ. ఇది నా థర్డ్ ట్రేడ్ గైస్. ఓకే మంచిగా మనం ప్రాఫిటబుల్ ఉండే గైస్. 1 సెకండ్లో పడ్డది, చూసిరా? లైవ్గా రికార్డ్ అయింది అది. ఇగో అందుకోసానికి నేను ఇటు సైడ్ ఎంటర్ అయినా, అది ఎక్కువసేపు వెళ్తుంది అనమాట అట్లా అయినప్పుడు. సో దట్స్ వై ఐ ఎంటర్డ్ హియర్. సో చూద్దాం. 1700 ప్రాఫిట్ చూపిస్తుంది, 2700. థర్డ్ ట్రేడ్ ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఇచ్చింది చూడండి. ఇక్కడ నుంచి 30 పాయింట్స్ ఇచ్చింది గైస్. ఇది ఇంకా పడుతుంది, అందుకోసం నేను ఎంటర్ చేసుకుని కూర్చొని. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓవరాల్ 700, 400, 300. చలో గ్రీన్కి వచ్చేసాం. ఇది ఇంకా వెళ్తుంది, నేను హోల్డ్ చేసుకున్నా. ఓకే 4000 ప్రాఫిట్ నడుస్తుంది, గుడ్. అలాంటి పెద్ద జంప్ వచ్చినప్పుడు మనము ఆ డైరెక్షన్లో వెళ్ళిపోవాలి కామ్గా. రారా నేను కూడా వచ్చేస్తా అని చెప్పేసి. మీరు ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే 2200 ప్రాఫిట్. కమాన్, చాలా పెద్ద ఫాల్ గైస్ అది. 5000 ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 2300. కమాన్. ఇది చూడండి మొత్తం కింద పడిపోయినాయి. అమ్మ జీవితం, బాబా 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 బాబా. ఇంకెళ్తుంది గైస్ ఇది కొంచెము. ఓకే ఎక్కడ దాకా వెళ్తుందో చూసామా కానీ. వావ్ 6000. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే 4000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసినాం చెప్పిస్తా కానీ, 65 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం జస్ట్ 160 క్వాంటిటీ తోటి. ఓకే సో కొంచెం జాగ్రత్తగా ఉందాం ఇక్కడ,
ఎందుకంటే ఈఎంఐ దగ్గర ఉంది కాబట్టి. కమాన్. ఇంకా పడుతుంది గైస్ చూడండి. ఇంకొంచెం ఒక మూమెంట్ ఇస్తే నేను క్యాప్చర్ చేసుకుంటా, ఎందుకంటే 65 చాలా క్రేజీ. 65 పాయింట్స్ ఇచ్చింది. బట్ ఈ క్యాండిల్ చూసి నేను ఉంటున్నా గైస్. ఓకే, క్రేజీ ఫాల్ గైస్. మనం లైవ్లో చూసినాం ఈ ఫాల్. కింగ్ పడ్డది అమ్మ జీవితం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను, బట్ స్టిల్ ఐ ఫీల్ పడుతుంది అది. ఇంకా డే చార్ట్లో మీరు చూసుకున్నట్లయితే ఇగో వాట్ అ ఫాల్ అసలు, వాట్ అ క్రేజీ ఫాల్. అట్లీస్ట్ ఇగో దాకా వస్తుంది, చూద్దాం. నేను రెడీగా ఉంటా గైస్. ఓకే, ఎందుకంటే ఏ టైంలోనే మళ్ళీ రివర్సల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో రెడీగా ఉందాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్ 5000 రూపీస్ 4000 ప్రాఫిట్ చూపిస్తుంది. ఒక్క పుష్ ఇచ్చేస్తే నేను బుక్ చేసుకుంటా. ఓకే, ఇంకొంచెం పైకి. ఓకే, 8000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది ఈ ట్రేడ్లో. 8000 రూపీస్ ఇంకొంచెం వెళ్తావా గైస్? నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నా, ఎందుకంటే నాకు డౌట్ కొడుతుంది. ఓకే, సో అది గైస్ ఈరోజు ట్రేడ్. 3 ట్రేడ్స్ అయిపోయింది. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఎంటర్ చేసినాం మనము. ఆల్మోస్ట్ 67 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. ఓవరాల్ ప్రాఫిట్ 4547. ఫస్ట్ 2 ట్రేడ్స్ మనం లాస్ అయింది. ఇది ఫెయిల్డ్ వదిలేసండి, సక్సెస్ మాత్రం చూడాలి. ఓకే, 1 2 ఇక్కడ క్వాంటిటీ కొంచెం ఎంటర్ ఎక్కువ చేసిన అంతే. 3 ట్రేడ్సే. ఓకే, ఫస్ట్ 2 ట్రేడ్స్ లాస్ అయింది గైస్. దగ్గర ఐ థింక్ 2000 చిల్లరో 3000 లాస్ అయి ఉంటుంది. తర్వాత ఒకటే ట్రేడ్లో మనకు 7000 ప్రాఫిట్ వచ్చింది. దట్స్ హౌ వీ మేడ్ 4500 రూపీస్. ఓకే, we gonna end this day guys. Thank you so much. I love you all. Take care. Bye bye. I hope మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. జస్ట్ ఈ స్ట్రాటజీస్ ఫాలో చేయండి, లిమిటెడ్ ట్రేడ్స్ చేయండి, మీరు ఫ్యూచర్లో ప్రాఫిటబుల్ ఉంటారు. ఇంకోటి ఏంటంటే కోర్స్ వీడియో నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి డిస్క్రిప్షన్లో పెట్టేస్తాం. సో ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్. రేపు మళ్ళీ కలుసుకుందాం.